Please subscribe Telugu 7 Media. కదండి తెలుగు ప్రేక్షకులకి, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకి ఈ చప్పట్లు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నా జర్నీ అంతా చెప్పాను, వాళ్ళు సక్సెస్ చేసి చూపించారు. ఫస్ట్ అదే రామచంద్రయ్య ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాడు, ఇప్పుడు అదే రామచంద్రయ్య తలెత్తుకొని అక్కడ బీడి తాగుతున్నాడు. ఇది సినిమా అంటే. ప్రతి ఒక్కరూ మేము నిన్న కానివ్వండి, మార్నింగ్ నుంచి కానివ్వండి, ఈ సినిమా చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం మేమైతే కవర్ చేయలేం కానివ్వండి, ఇక్కడ ఉన్నంత వరకు మా పరిధిలో మా సిటీలో ఉన్నంత వరకు మేము చూసాం సార్. వాళ్ళ ఎక్సైట్మెంటు, ఆ సినిమా మీద ఉన్న ఫీలింగ్, ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి వాళ్ళు చెప్తుంటే మాకు ఎంత వైబ్రేట్గా ఉండిందంటే నిజంగా మా జన్మ ధన్యమైందని ఆ రోజే చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. రియల్లీ గ్రేట్. ఇలాంటి సినిమా తీసే ధైర్యం ఒక కిరణ్ గారికే ఉంది. రియల్లీ గ్రేట్ సార్. నేను నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, తెలుగు మీడియా ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది అని చెప్పి. ఈ సినిమాని అలా ఆదరించారు ప్రతి ఒక్కరు కూడా. మెనీ థ్యాంక్స్ టు యూ. ఇప్పుడున్న జనరేషన్లో, ఈ జనరేషన్లో కూడా నేను నా పక్కన మనకు మూవీ జరిగే అతను 20 years అతను కూర్చున్నాడు. ఓన్లీ ఈ రివ్యూ గురించే తెచ్చుకున్నాను అతను. మనం 40-45 years వాళ్ళు కదా అనుకున్నాము, మామూలుగా వాళ్ళకి రీచ్ అవుతుందంటే అతను, అంకుల్ మీ రోజుల్లో అలా ఉందా, అలాంటి ఈగోస్ ఉన్నాయా, అలా జరిగాయా, అబ్బా భలే ఉంది అంకుల్, భలే చేశారు అంకుల్, ఎంత బాగా చేశారు అంకుల్ అని అతను ఫీడింగు అవన్నీ కూడా చాలా చూసామండి. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా మినిమం 10-11 అవుతుంది దాని గురించి చెప్పాలంటే. ఈ సక్సెస్ మీట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మెనీ థ్యాంక్స్ టు. నిజంగా మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి సినిమాను ఆదరించాలి. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే సినిమాలో విజువల్స్, సినిమాలో సౌండ్ మనం టీవీలో పెడితే రాదండి. ఆడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క షాట్కి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అవుతున్నారంటే నేను 3 సార్లు చూశానండి సినిమా ఇప్పటికీ. నిజంగా నేను 3 సార్లు చూశాను, నాకైతే బోర్ కొట్టలేదు. ప్రతిసారి సాంగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ విజువల్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగా మెనీ థ్యాంక్స్ టు సార్. ఇక్కడ సినిమాని ప్రేమించే పాత్రికేయులకి, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్తే సార్. మెనీ థ్యాంక్స్ టు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా సినిమాని మంచి రివ్యూస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. బేసిక్గా ఈ సినిమా కొంతమంది మాత్రం ఒకరు ఇద్దరు ఉండొచ్చు బేసిక్గా నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళు. బేసిక్గా రివ్యూ అంటే ఏంటంటే బేసిక్గా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి రాస్తే బాగుంటుంది, ఫిల్మ్ మేకర్గా రాయకుండా. నా ఒపీనియన్ అది. కొంతమంది ఒకరు ఇద్దరు రాశారు, బట్ ఇన్ని క్యారెక్టర్లను బట్టి ఒక స్టోరీ రాయడం మామూలు విషయం కాదండి. అన్ని క్యారెక్టర్కు ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉండాలి, ప్రతి క్యారెక్టర్కి ఎండింగ్ ఉండాలి. ఇన్ని క్యారెక్టర్ల మధ్య డ్రామా రాసుకొని ఇలా చేయడం ఒకరు ఇద్దరి మధ్యన కొద్దిగా అది వేరే ఉంటే. కానీ ఒకటైతే ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన వరకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను ఈ కథ రాసుకున్నాను, కిరణ్ సార్కి చెప్పాను, సార్ ఓకే అన్నారు. చాలామంది ఏమన్నారు అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నావు, ఇతను హ్యాండిల్ చేస్తారా లేదా, ఇంకొకటి అది కాకుండా ఇంతమంది క్యారెక్టర్లు ఉన్నాడు, ఇంతమంది క్యారెక్టర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అసలు పాసిబుల్ అవుతుందా, చూసుకో, డబ్బులు సంపాదించిందంతా వేస్ట్ అయిపోతుందేమో అని చాలామంది చెప్పారు. నాకు వినిపించాయి కొన్ని. కానీ లేదు, ముని హ్యాండిల్ చేస్తాడు అని నన్ను చాలా బిలీవ్ చేశాడు.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు దీని వంటి మించి నేనేం చెప్పలేను సార్. ఎందుకంటే మామూలు విషయం కాదు, నార్మల్గా సినిమా చూసి జడ్జ్ చేయడం చాలా కష్టం అండి. బట్ రైటింగ్ ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఫిల్మ్ మేకింగ్ ఒక పాయింట్ ఆఫ్ నుంచి సినిమా తీయాలని ఉంటుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అండి ఇది బేసిక్గా. ఎందుకంటే నేను చూసిన ప్రపంచం, నేను ఎదిగిన ప్రపంచం, నేను మా ఊరిలో చిన్నప్పుడు చూసిన ప్రపంచం ఇది. నేను ఆ విధంగానే రూటెడ్ కథలే రాస్తాను. నేను ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఏదైనా చేయబోయినా కూడా మా కుప్పంలో వెంకటేశ్వర విగ్రహం ఉంటుంది. ఆ వెంకటేశ్వర విగ్రహం మీద కూర్చొని అలా చూసినా అంటే నాకు 100 కథలు దొరుకుతాయి. నేను ఆ కథలే రాస్తాను, అలాంటి కథలే రాస్తాను. ఇంకా సినిమా గురించి వచ్చినాయంటే, సినిమా అండి ఎప్పుడైతే ప్రీమియర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటివరకు యునానమస్ టాక్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసినా నాకు 40 years ప్లస్ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఫోన్ చేసి నాకు మా జ్ఞాపకాలు గుర్తు చేసావు, చాలా చాలా థ్యాంక్స్ అంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా మీరు ఇది ఒక తిమ్మరాజుపల్లి ఊరు సినిమా కాదు, ఇది ప్రతి ఒక్క ఊరు సినిమా. మీరు చూసారంటే పేర్లు చేంజ్ అవ్వచ్చేమో కానీ క్యారెక్టర్లు మాత్రం ప్రతి ఒక్క ఊరిలో ఉంటాయి. అది మాత్రం డ్యామ్ షూర్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని మీరు ఎందుకు చూడాలి అంటే, చూడని వాళ్ళకి చెప్తున్నా ప్లీజ్. దీంట్లో ప్రతి క్యారెక్టర్ మీరు ఎందుకంటే ఇప్పుడున్న జెంజీ కిడ్స్ వాళ్ళు ఉండొచ్చు, ఏదో చిన్న ఏదైనా ఈవెంట్ ఉన్నా, లవర్ బర్త్డే ఉన్నా ఒక 2-3 వేలు ఖర్చు అయిపోతుంది బేసిక్గా. జస్ట్ మా సినిమాని ఈ ఆదివారం జస్ట్ వెళ్ళండి, మీ లవర్స్ వెళ్ళండి, వెళ్ళి మీ ఫాదర్ వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి ఈ సినిమాతో. నేను అదే చెప్తున్నా. ఒక 2000లో ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తే 2000 అయిపోతుందండి. జస్ట్ 10 మంది వెళ్ళి ఒక మంచిగా 100 రూపీస్ ఉంటుంది సింగిల్ థియేటర్లో నాకు తెలిసినంత వరకు. వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. ప్లీజ్ గో అండ్ వాచ్. అది కాకుండా ఇంకా ఎవరైనా సినిమా చూడకుంటే తప్పకుండా చూడండి. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుంటుంది. మేము వెళ్ళి థియేటర్ విజిట్ చేస్తున్నప్పుడు ఏ ఎల్లమ్మ, ఏ రాజప్ప, ఏ సతీష్, ఏ శారద అని ప్రతి ఒక్కరు వాళ్ళు పలుకుతున్నారు ఆ మాటలు. ఇంకా దీనికన్నా క్యారెక్టర్ రిజిస్ట్రేషన్ చేయడం ఇంకా ఎలా చేస్తాం చెప్పండి. వాళ్ళు పలుకుతున్నారంటే దీనికి మించి ఇంకేముంటుంది. ఇది ఇంకోటండి, సినిమా ప్రపంచం అనేది చాలా చిన్నది. నేను ఈ కథలు రాసుకున్నప్పుడు ఇది పక్కకు పెడితే, బట్ ఈ బ్లాక్ బస్టర్ ఇంత దాకా వచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ ఏంటంటే ఆడే ఉంది కదండి, స్మాల్ ఫిలిం బిగ్ మ్యాజిక్, బిగ్ బ్లాక్ బస్టర్ అనేసి. వీళ్ళందరూ దానికి నిదర్శనం అండి. చెప్తున్నా చూడు, ప్రతి క్యారెక్టరు చాలా బాగా చేశారు. వెళ్ళి చూడండి. అదే కాకుండా వంశీకాంత్ గురించి మాట్లాడాలి. చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. నువ్వు వచ్చిన తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్ చేసుకుందాం. ఇంకా దీనికి మించి ఏం చేయాలండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సినిమా చూడకుంటే దయచేసి వెళ్ళి చూడండి. సినిమా మీకు పక్కా నచ్చుతుంది. నచ్చితే ఒక 10 మందికి స్ప్రెడ్ చేయండి. ఆ స్ప్రెడ్ చేయడం వల్ల మా గురించి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మీ వల్ల మా లైఫ్ అనేది ఒక మెట్టుకు ఎదుగుతుందని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి చూడండి, మిస్ అవ్వకండి. మీరు సినిమా వెళ్ళి చూస్తే పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఛాన్స్. డైరెక్టర్ ముని సార్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ తర్వాత ఫస్ట్ మా టీం తరపు నుంచి మీడియాకి చాలా థ్యాంక్స్ సార్. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేశారు, అప్రిషియేట్ చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. మేము అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా సార్, కొత్త వాళ్ళు మీరు బాగా చేశారని చెప్పి వదిలేయచ్చు. బట్ యూఆర్ స్పీకింగ్ టు అస్, ఇన్పుట్స్ ఇస్తున్నారు, మా కోసం కేర్ తీసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇట్ ఫీల్స్ సో గుడ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ శ్రవంతి గారు, మా ఫస్ట్ ఈవెంట్ నుంచి మీరు యాంకర్గా చేస్తున్నారు. ఇందాక మాట్లాడుకుంటే ఎవరు వస్తున్నారు అంటే శ్రవంతి గారు అంటే యూ ఫీల్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ గురించి చెప్పాలంటే లైక్ నిన్న చాలామంది వచ్చి బాగా సపోర్ట్ చేశారనమాట. మేము కొన్ని థియేటర్స్కి వెళ్ళాం, వాళ్ళ రెస్పాన్సెస్ చూసి మేము చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. మా ఇంటెన్షన్ ఏంటంటే మూవీ చూపించగానే లైక్ వాళ్ళ రోజులు గుర్తు రావాలి, వాళ్ళ పాత రోజులు గుర్తు తెచ్చుకొని మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ఒక 2-3 days మా మూవీ వాళ్ళతో ట్రావెల్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని మా రోజుల్లో అలా ఉండేది అని మాట్లాడుకోవాలనుకున్నాం. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. అంటే వాళ్ళు మాతో వచ్చి చెప్పుకుంటున్నారు, మా చిన్నప్పుడు ఇలాగే ఉండేది, మీరు అది స్క్రీన్ మీద చూపించారు అన్నట్లు. ఆ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళకి కలిగింది. చూడని వాళ్ళు చూడండి. ఆ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఇస్తామని మాకు నమ్మకం ఉంది.
చూసిన వాళ్ళు ఇంకా సపోర్ట్ చేసి మాకు రివ్యూస్ రాసి అందరినీ చూడమని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ థ్యాంక్స్. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు ఆ ఎక్స్పీరియన్స్ పొందాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఆనెస్ట్లీ మాకు ఈ సినిమా ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేసినప్పుడు నాకు పర్సనల్గా చాలా భయంగా ఉండింది. ఇది మా ఫస్ట్ సినిమా, ఎలా ఉంటుందో అని చాలా భయం వేసిందండి. బట్ మీరందరూ అసలు చాలా ఓనప్ చేసుకున్నారు, చాలా పాజిటివ్గా. చాలామంది రీసెర్చ్ చేసి మరి యాక్టర్స్ ఎవరు, వాళ్ళు అంతకుముందు ఏం చేశారు, మీరు అది చేశారు కదా అని హోంవర్క్ చేసుకొని వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేయడము, మా గురించి ఫీడ్బ్యాక్స్ రాయడము చాలా హ్యాపీగా అనిపించింది. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో మాకు చాలా బాగా తెలుసు. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఫీల్స్ లైక్. ఒక 40 మంది కొత్త వాళ్ళు జస్ట్ ఒక హోప్ తోటి సినిమా చేస్తే అదొక బ్లాక్ బస్టర్ అయింది. అది ఎలా ఉంటుందో ఈరోజే మాకు అర్థమవుతుంది. అండ్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మేము కొన్ని థియేటర్ విజిట్స్ చేసామండి. ఎక్స్పెక్ట్ చేసాం కానీ అమ్మమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, లేకపోతే ఏజ్ గ్రూప్ జెన్జీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. జెన్జీస్ వాళ్ళు వచ్చి మీ వరల్డ్ చాలా కొత్తగా ఉంది, వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కేమ్ టు దిస్ ఫిల్మ్ అని షేర్ చేసుకుంటున్నారు. అమ్మమ్మ వాళ్ళు వచ్చి మీరు ఆడిన ఆటలు, వేసుకున్న లంగా ఓణీలతో సహా డిస్కస్ చేస్తున్నారు మాతో. అండ్ మీ ఊరికి వచ్చినట్టు అనిపిస్తుందమ్మా అని మాతో మాట్లాడినప్పుడు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ మాకైతే ఇంకేం లేదండి. ఐ థింక్ వీ హ్యావ్ మేడ్ అవర్ పాయింట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా చేయకంటే ముందు మేమున్న పొజిషన్కి ఇప్పుడు మేమున్న పొజిషన్కి వంతెన వేశారు మీరు, కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ స్టేజ్ పైన నించున్న అందరికీ ఈ మెట్టు వేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మా క్యారెక్టర్స్తో సహా ఇలా మమ్మల్ని గుర్తుపెట్టుకునేలా చేసిన ముని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళ రియాక్షన్తో మాకు చాలా హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. చూడని వాళ్ళకి చెప్తున్నాను, మీరు వెయిట్ చేసి చూద్దాంలే అని అనుకునే సినిమా కాదండి ఇది. తప్పకుండా థియేటర్స్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఊళ్ళని మిస్ అయ్యేవాళ్ళు, సైలెంట్గా ప్రేమని పొందాలనుకునే వాళ్ళు, అన్కండిషనల్ లవ్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మీరు ఓకే ఈ సినిమా అర్థమవుతుంది, ప్లాట్ అర్థమవుతుంది అని సెటిల్ అయ్యే లోపే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. అలాంటి మిక్స్డ్ ఎమోషన్ ఉన్న సినిమా మిమ్మల్ని తప్పకుండా సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చాలా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. తిమ్మరాజుపల్లి టీవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఈవినింగ్ అందరికీ. సార్ మా సినిమాని ఫస్ట్ నుంచి మీరు ఏ కంటెంట్ వచ్చినా, ఎనీ ఈవెంట్ వచ్చినా చాలా దగ్గర ఉండి మంచిగా మా అందరిని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ, మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. తిమ్మరాజుపల్లి టీవీ ఇది 4వ ఈవెంట్ సార్. ఇక్కడ సక్సెస్ థ్యాంక్ యూ ఈవెంట్ కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈవెంట్ ఇక్కడ జరగడానికి కారణం ఒకే ఒక్క మనిషి, కిరణ్ అన్న. అంటే అందరు కొత్త వాళ్ళు చేసాము, అందరం కష్టపడ్డాము, అందరూ టాలెంటెడ్, కథ బాగుంది, అంత బాగుంది, అన్నీ ఓకే ఫైన్. బట్ దాన్ని తీసుకెళ్ళే వ్యక్తి ఒకరు కావాలి. అంత ఈజీ థింగ్ కాదండి. ఇంతమందిని పెట్టుకొని ఈ రోజుల్లో 10,000 20,000 ఇచ్చి ఒక 4 నెలలు గ్యాప్ ఇవ్వగానే ఫ్రెండ్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా వచ్చి రే ఎప్పుడు ఇస్తారా అంటాడు. వాడు లేట్ అయినా మళ్ళీ వచ్చి
అడిగే టోన్ మారిపోద్ది. అలాంటిది ఇంతమంది కొత్త ఫేసెస్ని తీసుకొని ఎంతైనా కాదండి అమౌంట్, డబ్బులు మ్యాటర్ కాదు ఇక్కడ, అంత పెట్టి వాళ్ళందరినీ ముందుకి తీసుకొని వచ్చి నించోబెట్టడం అనేది అంత చిన్న విషయమే కాదు. అలాంటిది నించోబెట్టి ఈరోజు సక్సెస్ మీట్ వరకు తెచ్చాడంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కారణం కిరణ్ అన్న. ఎందుకంటే ఇది ఇక్కడి వరకు రావడానికి కారణం, ఇది ఇక్కడి వరకు వచ్చి ఇంత సక్సెస్ అయ్యడానికి అంటే దాని వెనక ఎంత జరిగిందో నాకు తెలుసు. అంటే మీరందరూ, నేను అన్నని పక్క నుండి పర్సనల్గా చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు ఇది ఎంత ఫేస్ చేసామో. అన్న దగ్గరికి వచ్చారు చాలామంది, ఇది అవ్వదు, ఓటీటీకి నా మాట విను, ఇందులో ఇన్ఫ్లుయెన్సర్లు లేరు, యూట్యూబర్లు లేరు, అందరూ కొత్త మకాలే, ఏం చేస్తారు చూస్తారా అది ఇది అని చాలా అన్నారు. ఆయన లేదు, నన్ను నమ్మారు, నాకు వాళ్ళ టాలెంట్ ఉంది, నాకు తెలుసు అని తీసుకురావడం అనేది ఆయన గొప్పతనం. ఈరోజు సక్సెస్ పార్టీ వరకు వచ్చిందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కారణం ఆయన. దీనికి క్లాప్స్ కొట్టాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మేమే అంటే నిదర్శనం. నేను పక్క నుండి నేను చూస్తున్నాను, నాకు తెలుసు. పొద్దునంత ప్రమోషన్ నుండి నైట్కి మళ్ళీ షూట్కి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చి నైట్కి షూట్లో ఉన్నా కూడా ఫాలోఅప్ చేస్తుంటాడు, ఏం జరుగుతుంది ఏంటి, రేపు కంటెంట్లు సాయి ఎలా జరుగుతుంది అంతా. ఈరోజు పొద్దున్న కూడా సినిమా టికెట్స్ ఎక్కడి వరకు వచ్చాయి, ఏంటి, ఎలా జరుగుతుంది, ఆ ఏరియాలో ఎలా అవుతుంది, ఇది అవుతుందని. సక్సెస్ అయింది అంటే ఇంత ఎఫెక్ట్స్ పెట్టాల్సిన పని లేదండి ఆయనకి. అది కూడా మా అందరికి ఇంతమందిని తీసుకొచ్చి మేమేమి కాము, మేమందరూ టాలెంట్ ఉంది, రావాలి ముందుకి, సినిమా బాగుండాలి. కిరణ్ ఇది మా సక్సెస్ అయితే కాదన్నా, ఇది మాది కాదు, మాలాగా రావాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళందరి సక్సెస్ ఇది. వాళ్ళందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ వాళ్ళందరికి ధైర్యం ఇచ్చింది. మనం కష్టపడితే కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తి ఎవరో ఒకరు అదృష్టం రూపంలో ఏదో రూపంలో మనకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. మనం ఇక్కడి వరకు వచ్చి మీరు కూడా సక్సెస్ పార్టీ ఇలాంటి స్టేజ్ల మీద ఇంకా చాలా జరుపుకుంటారని కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా తెచ్చారన్న. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతా. సినిమా చాలా బాగా వస్తుందండి, ఆడియన్స్ రియాక్షన్ కావచ్చు అన్నీ చాలా మంచిగా అవుతున్నాయి. నిన్న థియేటర్ విజిట్కి వెళ్ళాము, అసలు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్గా ఉంది. సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మళ్ళీ థ్యాంక్ యూ అందరికీ, పేరున చాలా థ్యాంక్ యూ అండి. మీకు కూడా శ్రావంతి గారు చాలా చాలా థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకుల గురించి, మా సినిమాను ఆదరించిన ప్రేక్షకుల గురించి నేను థియేటర్కి పోయినప్పుడు ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పండి అని అడిగిన దానికి నేను ఒక్కసారి ఆ డైలాగ్ చెప్దాం అనుకుంటున్నారు, మీరు అనుమతిస్తే ప్లీజ్. రామచంద్రయ్య పొజిషన్లోని కూర్చుంటున్నాను. దానమ్మ టీవీ పొద్దున కల్లా అదన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా. రామచంద్రయ్య గ్రేట్, నాకు మంచి పేరు తెచ్చావు రామచంద్రయ్య. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ మీట్ ఫస్ట్ మీకే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ నుంచి ప్రాసెస్లో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు, ప్రతి ఒక్కరు పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అవ్వడం అయితే ఏంటి, వాళ్ళ సైడ్ నుంచి కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. మీడియా వారందరికీ పేరున మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన తర్వాత కూడా చాలా పాజిటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు నా జర్నీలో ఒకవేళ కానీ సినిమా అటు ఇటు అయిపోయి అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్కి సినిమా నచ్చట్లేదు అంటే నెక్స్ట్ డే నేను సైలెంట్ అయిపోయి మన పని మనం చేసాం, కష్టపడ్డాం, మేబీ మన ప్రయత్నం అంతా సక్సెస్ అవ్వలేదేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోతున్నాను. నిన్నటి నుంచి సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, పర్టికులర్లీ మీడియా అయితే ఏంటి, ఆడియన్స్ అయితే ఏంటి, ఇండస్ట్రీలో పెద్దలు అయితే ఏంటి, చాలామంది చూసిన వాళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి సినిమా చూసామని చెప్పి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రీమియర్స్ వేసినప్పుడైతే థియేటర్ నుంచి బయటికి రాగానే ఏంటన్నా ఎలా ఉంది సినిమా అని నేను అడగగానే ముందు అబ్బాయి రాజప్ప చేశాడు కదా, అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, అరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, మీ డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ అని చెప్పి అందరూ అడుగుతుంటే పర్సనలీ ఫెల్ట్ సో హ్యాపీ.
నేను సీరియస్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రయత్నం మొదలుపెట్టామో ఈ సినిమా ద్వారా ఆల్రెడీ ఒక 2 days అయింది అంతే సినిమా రిలీజ్ నిన్ననే సినిమా రిలీజ్ అయింది. ఒక్క రోజులోనే మా టీం నుంచి 5-6 మంది ఆల్రెడీ ఇండస్ట్రీ ఆఫర్లు వచ్చేసాయి. అది పర్సనల్లీ సో హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ అందరూ ఫాలో అప్ అవుతున్నారు. అరే వంశీకాంత్ అనే అబ్బాయి చాలా బాగా చేశాడు మ్యూజిక్, అతని కాంటాక్ట్ నెంబర్ అని అందరూ ఆర్టిస్టులు అయితే ఒక 5-6 మంది. మా డిఓపి అక్షయ్ బ్రో గురించి నన్ను అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు, చాలా బాగా చేశాడు అతని నెంబర్ ఇవ్వమని. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ నాకైతే ఇంకేమీ ఉండదు. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా గురించి అంటే ఈ జర్నీ అయితే చాలా ఈజీ అవ్వలేదండి, వెరీ టఫ్ జర్నీ. ముందుగా నేను అనుకున్నప్పుడు సినిమా ఫస్ట్ది స్టార్ట్ చేస్తున్నాం అంటే ముందు చేశాను, ప్రొడక్షన్లు అన్నీ చేశాను, కానీ బట్ ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్తో వెళ్దాం, ఎంటర్టైనర్ వెళ్దామా, ఇంకోటి వెళ్దామా. ఇలాంటి ఒక సబ్జెక్ట్ తెచ్చినప్పుడు నాకు ముందే తెలుసు, అరే ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్, ఒక విలేజ్లో ఒక సస్పెన్స్ డ్రామా చాలా రూటెడ్ ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి కథ అవుతుంది. దీంట్లో అందరికీ ఒక మంచి స్కోప్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉన్న సినిమా. థియేటర్కి వచ్చి ఆడియన్స్ అందరూ చూస్తే చాలా మంచిగా ఫీల్ అవుతారు అనుకున్నాను. అది నిజమైంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. ఇంకా థియేటర్కి వచ్చి చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్తో కానీ వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, ఏం జరుగుతుంది ఏంటి అని. అందరూ ఒకటే మాట, సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, కొత్త వాళ్ళు కదా ఇంకా రావాలి థియేటర్కి, పోస్టర్లు అందరూ కొత్త వాళ్ళు కదా, నోన్ మొహం ఏం లేదు కదా, కొంచెం టైం పడుతుంది, వస్తుంది అంటున్నారు. ఇంకా కొంతమంది అదే సజెస్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే తెలిసిన మొహాలు కొంచెం ఉంటే ఇంకా ఫుల్ బాగుండేదేమో థియేటర్కి అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు ఆ దృష్టిలో చూడలేదండి. సినిమాకి వాళ్ళని పెడితే వీళ్ళు వచ్చేస్తారు, వీళ్ళని పెడితే ప్యాడింగ్ పెడితే ఇవన్నీ వస్తాయన్న దృష్టిలో చూడలేదు. హానెస్ట్గా ఒక సినిమాని కొత్త వాళ్ళతో చేద్దాం ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు, రేపు చాలామంది చూస్తారు, రేపు ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా మంది చూస్తారు. సినిమా చూసి వీళ్ళందరికీ మంచి అప్రిషియేషన్ వస్తుంది. సినిమా చాలా మంచి సినిమా అని ఇప్పటికే అంటున్నారు, కొన్ని రోజుల తర్వాత ఇంకా చాలా గట్టిగా అంటారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ చూసి అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ. ముఖ్యంగా మా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అడగగానే కొత్త వాళ్ళని తెలిసినప్పటికీ ఇవాళ రేపు అసలు సినిమాకి ఎందుకో నాకు తెలియదు, అది బేసిక్గా అందరూ అదే అంటున్నారు, కొంచెం టఫ్ టైం ఉంది, రావట్లేదు థియేటర్స్కి, సమ్మర్ అని ఎండలేని కొంతమంది, లేకపోతే ఐపీఎల్ సీజన్ అని కొంతమంది రావట్లేదు. అయినా సరే ఒక కొత్త సినిమా, ఒక్కరి మొహం కూడా ఇంతకుముందు ఎవరిది తెలిసిన మొహం కాదు, అయినా సరే వాళ్ళు నమ్మి ఈ సినిమాని ఇంత బిగ్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇంత పెద్ద రిలీజ్ ఇవ్వడం అన్నది ప్రతి ఒక్కరికి. ఐ హోప్ ఖచ్చితంగా సినిమా బాగా ఆడాలి. ఇంకా రాబోయే రోజుల్లో అదే అంటున్నా కదా, ఒక మంచి సినిమా, కొత్త ఫేసెస్ ఉన్న సినిమా అంటుకోవడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చేమో. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, మా వెన్రో భాగ్యం విష్ణు కథలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, చెడు అనేది ఈజీగా వినిపిస్తుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది వెళ్ళడానికి టైం పడుతుందేమో, కానీ ఒక్కసారి వెళ్తే మాత్రం అది ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. ఈ సినిమా నేను ఏదో గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకు ముందు లేదు, ఎవరు తీయలేదు, ఒక ఎక్సెప్షనల్ సినిమా అని అయితే నేను చెప్పను. కానీ ఒక మంచి సినిమా, తిమ్మరాజుపల్లి సినిమా అన్నది ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఊర్లోకి వెళ్ళి ఒక 2 గంటల పాటు ఒక క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, ఒక నోస్టాలజియా ఫీలింగ్ ఉంటుంది, ఒక థ్రిల్ మూడ్ ఉంటుంది. మీరు చూసినంతసేపు 2 గంటలు మీకు బోర్ కొట్టదు, అరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మిస్ అవ్వకన్నా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక 2 గంటల పాటు మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సరే తిమ్మరాజుపల్లి టీవీ కదా, చిన్న సినిమా కదా, టీవీలోకి వచ్చిన తర్వాత చూద్దామని అయితే అనుకోవద్దండి. ప్రాపర్ మంచి ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే నేను మీకు ఇంతగా చెప్పను. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉండాలి. ఇదే కాదు, నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా ఏదో కొత్త వాళ్ళందరూ ఉంటే థియేటర్కి ఎక్కువ మంది రారు, కలెక్షన్స్ ఎక్కువ రావు, ఓపెనింగ్స్ ఎక్కువ ఉండవు అనే భయం అయితే నాకు లేదు. నేను మళ్ళీ తీసే సినిమా కూడా అందరూ కొత్త వాళ్ళతోనే తీస్తాను. డబ్బులు ఎంత ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అది మ్యాటర్ కాదు. సినిమా నిలబడాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త సినిమా ఉండాలి. నేను నెక్స్ట్ ప్రయత్నం కూడా అలాగే చేస్తాను. ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ వెరీ హ్యాపీ. నాకెందుకో మోస్ట్ సాటిస్ఫైయింగ్గా ఉంది ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఆల్. మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు, ఎఫర్ట్స్ పెట్టారు. ఏ రోజు
నాతో పరిగెడుతూనే ఉన్నారు వాళ్ళు నేను పరిగెత్తే చూసి వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళని చూసి నేను పరిగెడుతున్నాను. ఈ జర్నీ అన్నది అంత ఈజీ కాదు. లిటరల్లీ నేను చూస్తున్నాను 10 అమ్మాయిలు అయితే పర్టికులర్గా వాళ్ళు అసలు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఏ రోజే కానీ ఏ ప్రెషరు పెట్టకన్నా ప్రొడక్షన్ మీద కానీ పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. వీళ్ళైతే అసలు అందరూ నేను రాగానే ఫస్ట్ ఇదే అడిగాను, అట్లీస్ట్ నిన్న పడుకున్నారా ఒక 4 గంటలన్నా అని చెప్పి. ఎవరో ఒక 2-3 అవర్స్ స్లీప్ కూడా లేదు అందరికీ. మీ ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు, అందరూ సక్సెస్ అయ్యారు. మీరు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి. ఇంతకన్నా సక్సెస్ ఏం లేదు. మీరు వచ్చారు, థియేటర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఈరోజు కొంతమంది చూశారు, రేపు చాలామంది చూస్తారు. మీకైతే ఎప్పటికీ మంచి పేరు వస్తుంది. యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో మా జిఎస్కే మీడియా అన్న, సురేష్ అన్న థ్యాంక్ యూ, శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ, అలాగే మా వంశీ బాబు, వినీత్, సందీప్, హౌస్ఫుల్ డిజిటల్ టీం. ఇదిగో మా టీం గురించి అందరూ మాట్లాడాను. మా ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలి, ఎప్పుడు మాట్లాడలేదు. మా వాళ్ళ గురించి చెప్పుకుంటే ఏదో ఉంటుంది. రితికేష్, మా బామర్ది రితికేష్ మొత్తం అంతా దగ్గరుండి అంతా చూసుకున్నాడంతా. అలాగే చావన్ బ్రో, మదన్ అన్న, అసలు కంప్లీట్లీ ఈ సినిమా ఇంత బడ్జెట్లో ఇంత తక్కువలో చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాగే మా కేఏ టీం ప్రతి ఒక్కరికి రాత్రింబోళ్ళు అందరూ పిల్లలందరూ కష్టపడ్డారు ఈ సినిమాని తీసుకెళ్లాలని. వాళ్ళకి వచ్చి రాన్నంతో అందరూ కింద పడి కేఏ ప్రొడక్షన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు అందరి గురించి మా శివన్న అయితే శివన్న అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎవరికి తెలియదు. మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడాను. కానీ లాస్ట్ 2 days నుంచి మేమన్నా నిద్రపోయాం, కానీ అసలు నిద్రపోలేదు. పరిగెడుతూనే ఉన్నాడు, అన్న నిలబడదామన్నా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి అన్ని విధాలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అంతా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. అందరికీ థ్యాంక్ యూ అండి. నేను చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. మంచి ప్రయత్నం, మంచి సినిమా, ఒక హానెస్ట్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. సర్లే మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఇంట్లోనైతే ఆగద్దండి. వీళ్ళు కొత్త వాళ్ళైనా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లో చేశారు. మంచి టెక్నీషియన్స్, మంచి టెక్నికల్ ఫీలింగ్ ఉంటుంది సినిమాలో. మిస్ అవ్వకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ.